ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు జిల్లా వాసులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మరోపక్క ఈదురుగాలులు, అకాల వర్షం అతలాకుతలం చేసిపోతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత పెరగడంతో పాటు వడగాల్పులు కూడా వీచే ప్రమాదం ఉందని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కపోతతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్రమంగా ఎండ తీవ్రత కూడా పెరుగుతోంది. మరోసారి వాతావరణ శాఖ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రత మరోసారి 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని సూచించింది. ఎవరైతే రైతులు ఆరు బయట ఈ జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే పెసర మినుము లాంటి పంటలను కూడా కొంత సాగు చేసిన రైతులు ఉన్నారు. కొన్ని చోట్ల నువ్వుల పంట కూడా కొంత కోతకి దగ్గరలో ఉన్నది. సో అలాంటి రైతులు ఈ ఐఎండీ వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు దృష్టిలో పెట్టుకుని కొంత వ్యవసాయ పనులు చేసుకోవాల్సిందే కోరడం జరుగుతూ ఉంది. ఇంకొక సూచన ఏంటంటే, ఇది ఆరోగ్యపరమైన సూచన. అంటే బయట ఎండ వేడి తీవ్రత ఎక్కువ ఉంది, వడగాలుల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి రైతులంతా కూడా కొంత ఉదయం పూట తొందరగా వ్యవసాయ పనులు మొదలెట్టుకుని 10:30-11 లోపల పొద్దున పూట వాళ్ళ వ్యవసాయ పనులన్నీ కూడా ముగించుకొని మళ్ళీ ఒక 4-5 గంటలు కొంత రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఆ మిగిలిన పనులు చేసుకుని ఒక 3-4 రోజుల పాటు కొంత జాగ్రత్త వహిస్తే వ్యవసాయ పనులలో కూడా పెద్దగా డిస్టర్బ్ అవ్వడము, అట్లాగే ఆరోగ్యపరంగా కూడా మనం పెద్దగా ఇబ్బంది పడము. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆరోగ్యపరంగా, పంటల పరంగా రైతులు, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండవేడిమిని తట్టుకోలేక జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకున్నా వేడి మాత్రం తగ్గడం లేదని వాపోతున్నారు. ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నా చెమటలు మాత్రం ఆగడం లేదని అంటున్నారు. ఇక బయట కాలు పెట్టే పరిస్థితే లేదు. ఎండ తీవ్రతకు జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వ్యవసాయదారులు ఉదయమే పంట పొలాలకు వెళ్లి తమ పనులను చక్కబెట్టుకుని 10 గంటల వరకు ఇంటికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత 2-3 రోజులుగా అకాల వర్షం జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా రైతులు ఈ అకాల వర్షంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట కోతలు పూర్తయి అమ్మకం కోసం ఆరుబయట ఎండబెట్టిన వరి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు మార్కెట్ యార్డుల్లో ధాన్యం కుప్పలు పోసుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళనలు కూడా చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో మాత్రం గతం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.